హలో అండి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అయినటువంటి MHSRB నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే నర్సింగ్ ఆఫీసర్ సంబంధించినటువంటి స్టాఫ్ నర్స్ ఉందో ఆ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ఫైనల్ కీతో పాటుగా మనకు CBT రిజల్ట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. రిజల్ట్ ఎలా చెక్ చేయాలంటే మనకు కమిషన్ సైట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుందండి. ఇక్కడ మనకు క్లిక్ హియర్ ఫర్ నర్సింగ్ ఆఫీసర్ ఫైనల్ కీ అండ్ CBT రిజల్ట్ పైన క్లిక్ చేస్తే ఇక రిజల్ట్కి సంబంధించినటువంటి లింక్స్ అనేటివి మీకు అవైలబుల్గా అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి CBT రిజల్ట్ అండి. ఇది వచ్చి నెక్స్ట్ లింక్ వచ్చేసి మనకు మాస్టర్ క్వశ్చన్ పేపర్ సంబంధించినటువంటి రిజల్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇక్కడ నర్సింగ్ ఆఫీసర్ మీరు ఏదైతే హాల్ టికెట్ ఉందో దానికి సంబంధించినటువంటి లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ రిజల్ట్స్ పైన క్లిక్ చేస్తే మీకు రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అండ్ విత్ కీకి సంబంధించి కూడా మీ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ అనేది మీరు అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు వీటికి సంబంధించినటువంటి లింక్స్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది, అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఒకసారి వెబ్ నోట్ అనేది మనం క్లియర్గా గమనిద్దామండి వీటికి సంబంధించి. ఫ్రెండ్స్, ఇక వెబ్ నోట్ ఒకసారి మనం క్లియర్గా ఓపెన్ చేసి చూసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చండి. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్సుకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 4/2024కు సంబంధించి ఇక్కడ వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ వచ్చేసి CBT మోడ్లో అయితే జరగడం జరిగిందండి. అండ్ 23/11/2024 రోజున వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ జరిగింది. అండ్ ప్రిలిమినరీ వాజ్ కీ 28/11/2024 ప్రిలిమినరీ కీ వాజ్ రిలీజ్ అండ్ ద అప్లికేషన్ వేర్ రిక్వెస్టెడ్ టు ఫైల్ అబ్జెక్షన్స్ ఇఫ్ ఎనీ ఆన్ ద ప్రిలిమినరీ కీ టిల్ 28/11/2024 వరకు అయితే మనకు అబ్జెక్షన్స్ అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఆఫ్టర్ డీటెయిల్ ఎగ్జామినేషన్ ఫర్ ఆల్ అబ్జెక్షన్స్ ద కీ కమిటీ ఒపీనియన్ దట్ all answers given in the preliminary key except of question number ID number 81142739 ఒక క్వశ్చన్ మాత్రమే season 2 are correct. And after examining the objections raised from the applicants, the key for the question ID number 81142739 of season 2 is changed from 2 to 3 అని ఇవ్వడం అయితే జరిగిందండి. అండ్ ఇక్కడ ఆప్షన్స్ 2 and 3 కూడా కరెక్ట్గా అయితే కావడం జరుగుతుంది ఈ పర్టికులర్ క్వశ్చన్ నెంబర్కి సంబంధించి. And with the above modification, the preliminary key is treated as a final key. And preliminary keyకి సంబంధించి కరెక్ట్గానే ఉండడం జరిగింది, దాన్నే ట్రీట్ చేస్తూ మనకు ఫైనల్ కీ అయితే రూపొందించడం జరిగింది. అండ్ ఫైనల్ కీ కెన్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ ద MHSRB వెబ్సైట్లో కూడా పొందుపరిచినట్లు కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ ఎగ్జామినేషన్ సంబంధించి ఖచ్చితంగా నార్మలైజ్డ్ మార్క్స్ అనేది చేయడం జరుగుతుంది, ఎందుకంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి బేస్డ్ ఆన్ ద ఫైనల్ కీ ప్రకారం మనకు నార్మలైజ్డ్ మార్క్స్ అనేది కలపడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నార్మలైజ్డ్ మార్క్స్ ఆర్ గివెన్ అప్ టు 6 డెసిమల్స్ అండి, మనకు క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ వీటికి సంబంధించి చూసుకుంటే మాత్రం ఇక్కడ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విల్ బి రిలీజ్ డ్యూ టు కోర్స్ అండ్ ఆఫ్టర్ యాడింగ్ ద వెయిటేజ్ పాయింట్. మనకు వెయిటేజ్ ఏవైతే ఉందో వెయిటేజ్ పూర్తిగా మనకు యాడ్ అయినాక మనకు వీటికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా మీకు అప్డేట్ రాగానే చెప్తానండి క్లియర్గా. ఇక్కడ నార్మలైజ్ విషయానికి వస్తే మాత్రం నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇక్కడ పర్టికులర్ ఫార్ములా అయితే ఉండడం జరుగుతుంది. చాలా వరకు అంత కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలుసు అండి, కొంచెం మందికి అయితే తెలియదు దీనికి సంబంధించి, కొంతమందికి అయితే తెలుసు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు వచ్చినటువంటి మార్క్స్ బై ఇక్కడ ST అండ్ SC SDకి సంబంధించి ఇంటూ మనకు SC SDకి సంబంధించినటువంటి మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ SC ST అంటే సమ్ ఆఫ్ యావరేజ్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్, దీనికి సంబంధించినటువంటి ఫార్ములా సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇది. సీజన్ 1కి సంబంధించి చూసుకోవచ్చు మనకు GASD అండ్ STA అండ్ GTA స్కోర్స్కి సంబంధించినటువంటి ఇక్కడ నార్మలైజ్ స్కోర్స్ అన్నమాట. ఇవి నార్మలైజ్డ్ మార్క్స్ ఈస్ గివెన్ అప్ టు 6 డెసిమల్స్గా మనకు రూపొందించడం అయితే జరిగిందండి. ఇది MHSRB నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అన్నమాట. మీకు ఫర్దర్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎర్లియర్గా మీకు దీనికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ లిస్ట్ అనేది వస్తుందండి, మీరు వెయిట్ చేయండి కొంచెం. అండ్ మెయిల్కి అయితే వస్తుంది, మీరు ఏదైతే రిజిస్టర్ మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్కి ఖచ్చితంగా మెసేజ్ వస్తుంది. లేదంటే మన వీడియోస్ అనేది కూడా చెక్ చేయండి, లేదంటే మన టెలిగ్రామ్ చెక్ చేయండి, అందులో కూడా మీకు ఇలాంటి అప్డేట్ రాగానే మీకు పొందుపరుస్తూ ఉంటాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.